దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా 7th యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మనము బ్రెడ్ ఆఫ్ లైఫ్ పరిచర్య ప్రారంభించి 7 సంవత్సరాలు ముగించుకున్నాము. ఇది కేవలము దేవుని కృప. డిసెంబర్ 1 తేదీ 2025 సోమవారము. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము స్థిరమైన బలమైన విశ్వాసముతో మన భక్తి జీవితంలో ముందుకు వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ దినము చాలా సంతోషకరమైన దినము. 2018వ సంవత్సరంలో డిసెంబర్ 1 తేదీన కేవలము 30 దినములు క్రిస్మస్ సంతోషకరమైన వర్తమానములు, ఆదరించు ధైర్యపరిచి బలపరిచే వర్తమానములు అందించాలి. కేవలం 31 రోజులు మాత్రమే అని 2018 డిసెంబర్ 1 తేదీన ప్రారంభమైన ఈ పరిచర్య అంచెలంచెలుగా వర్ధిల్లుచు ఈ దినమునకు 7 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం జరిగింది. ఇది కేవలము దేవుని కృప. మొదటి నుండి అనేక మంది సహోదరులు, సహోదరీలు, స్నేహితులు, బంధువులు, మిత్రులు మనకు తోడుగా ఉన్నారు. బ్రదర్ జోసెఫ్ రెడ్డి గారు మొదటి నుండి మన పరిచర్యలో భాగస్థులై ఉండి అనేక మందికి ఈ వర్తమానములు పంపిస్తూ ఉన్నారు. పెద్దలు అభిషా పాగోలు గారు మండవల్లి, ఏలూరు డిస్టిక్లో ఉంటారు. వారు కూడా ఒకానొక సమయంలో నాకు మెసేజ్ పెడుతూ నేను దాదాపుగా 10,000 మందికి నేను పంపిస్తున్నాను పాస్టర్ గారు అని చెప్పారు. వారిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. ప్రతి దినము ఉదయము వాక్యం కొరకు ఈ విధంగా కనిపెట్టుకుని ఉండేవారు, దేవుని వాక్యమును ప్రేమించేవారు అనేక మంది ఉన్నారు. ఎప్పుడైనా వాక్యము పోస్ట్ చేయటం ఆలస్యమైతే వారు నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు. అంటే దేవుని వాక్యముపై వారికున్న ప్రేమ అంత గొప్పది, ఘనమైనది. బ్రదర్ బాలస్వామి గారు ఢిల్లీలో ఉన్నారు. వారు కూడా వాక్యమును ఎంతగానో ప్రేమించేవారు. తమ్ముడు రాజీవ్ అదానీ గ్రూప్లో ఆర్కిటెక్ట్, ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. రాజస్థాన్లో ఉన్నారు. ఇక పాస్టర్ కరుణాకరయ్య గారు ఖమ్మం ఎంతో ఘనమైన, బలమైన, శక్తివంతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. భారతదేశం అంతటా, విదేశాలలో విరివిగా వాడబడుచున్న దైవజనులు. వారు కూడా మన పరిచర్యను ఎంతగానో ప్రోత్సహించి ఎంతగానో ప్రోత్సహించేవారిలో ఒకరు. ఇక బ్రదర్ డేవిడ్ దయాసాగర్ గారు, కువైట్ నుంచి సహోదరి శాంతి జీవన్ గారు, దేవుని వాక్యమును ప్రేమించు వీరందరూ మనతో పాటు ప్రతిదినం వాక్యంలో వారు పాలు పంచుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు నుంచి పెద్దలు, అనుభవజ్ఞులైన దైవజనులు పాస్టర్ లాజరయ్య గారు, వారు కూడా మన గ్రూప్లో సభ్యులే. రాజు గారు బిఎస్ఎన్ఎల్లో జీఎంగా ఉన్నారు, జనరల్ మేనేజర్గా ఉన్నారు. వారు కూడా మొదటి నుండి మన పరిచర్యలో, మన గ్రూప్లో ఉన్నారు. వారు కూడా చక్కని ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఇక విజయరాజు గారు రిటైర్డ్ జీఎం, జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు ఒక బ్యాంకింగ్ సెక్టార్లో. వారు కూడా మనతో పాటు ఉన్న వారిలో ఉన్నారు. ఇక బంధువులు, మిత్రులు, సేవకులు, విశ్వాసులు, రెవరెండ్లు అనేక మంది మన గ్రూప్లో వాక్యాన్ని విని అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. మొదటి నుండి కూడా కేవలం నేనెవరో తెలియకూడదు, దేవుని వాక్యం ప్రకటించడం వరకు మాత్రమే నా పని, ప్రతిఫలం ఇచ్చేది దేవుడే అని నిస్వార్థంగా ఈ పరిచర్య జరుగుతూ ఉంది. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, అనారోగ్యాలు, ఇటువంటి పరిస్థితులలో కూడా దేవుడు నిర్విరామంగా, నిరాటంకంగా ఈ పరిచర్య జరగటానికి కృప చూపిస్తూ ఉన్నారు. ఇట్ ఈజ్ ఓన్లీ త్రూ హిస్ గ్రేస్ అండ్ గైడెన్స్. కేవలము దేవుని నడిపింపు,
ఆయన కృప ద్వారా మాత్రమే ఈ పరిచర్య జరుగుతూ ఉంది. ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి, ఉన్న స్కెడ్యూల్స్ని బట్టి, భారాన్ని బట్టి, కుటుంబ భారము, సేవా భారమును బట్టి ఒక్కొక్కసారి మానేద్దామని కూడా అనిపించిన సందర్భాలు లేకపోలేదు. నిరాశ నిస్పృహల చేత మానేద్దామనుకున్నవి, పరిస్థితులు అనుకూలించక ఆపేద్దామనుకున్నవి సందర్భాలు ఉన్నాయి. కానీ మా తండ్రి గారు ఆయన చనిపోయే రోజు కూడా సెప్టెంబర్ 6వ తేదీ 2020 సంవత్సరం, ఆ రోజు కూడా ఆయన అనేక మందికి ఈ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా నాకు మెసేజ్ పంపించారని చెప్పిన వారు అనేక మంది ఉన్నారు. ఆ పరిస్థితి నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కూడా దేవుడు శక్తినిచ్చినంత కాలము, దేవుడు నడిపించినంత కాలము తప్పక ఈ పరిచర్య చేయాలన్న సేవా భారాన్ని దేవుడు నా హృదయంలో పెట్టాడు. అనేక మంది దూరదేశములో ఉండి ఈ వాక్యముల ద్వారా బలపరచబడుతున్నవారు, దేవునికి దగ్గరవుతున్నవారు అనేక మంది ఉన్నారు. ఒక సహోదరుడు ఉన్నారు, కువైట్లో ఉంటారు. ఆయన నేను కువైట్ వెళ్ళినప్పుడు పరిచయము 2019 సంవత్సరం నవంబర్ నెలలో. అప్పటి నుండి వారు రూమ్ నుండి బస్ స్టాప్కి వెళ్ళటానికి 10 నిమిషాలు పడుతుంది. ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. మెట్లు దిగుతున్న సమయంలోనే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇది ఆన్ చేసుకుని వెళ్తారు. బస్ స్టాప్ చేరేసరికి వారికి వాక్యం అయిపోతుంది. ఇలా అనేక మంది. దుబాయ్లో బ్రదర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. ఎంతో గొప్ప గొప్ప భవంతులు ఆయన నిర్మిస్తూ ఉంటారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారు. వారు సకినేటిపల్లి, ఆ ప్రాంతం వారిది సొంత గ్రామం. వారు కూడా ప్రతిదినము ఉదయమే కుమారుడు స్కూల్కి రెడీ అవుతున్నప్పుడు, వారు ఆఫీస్కి రెడీ అవుతున్నప్పుడు, ఇంట్లో ఇది ఆడియో మెసేజ్ వస్తూ ఉండగా వారు ఆడియో మెసేజ్ వింటూ ఆఫీస్కి, స్కూల్స్కి తయారవుతున్నవారు. ఆఫీసులకు వెళ్తూ వినేవారు, వంట చేసుకుంటూ వినేవారు. ఒక్కొక్కసారి రాత్రి 12 గంటలకే పోస్ట్ చేస్తాము గనక ఇండియన్ టైం ప్రకారం ఆ వాక్యం విని నిద్రపోయేవారు. ఉదయకాలం ముందు వాక్యం విని అనేక మందికి పోస్ట్ చేసేవారు. ఇలా అనేకమైన సాక్ష్యాలు ఈ 7 సంవత్సరాల కాలంలో వినటానికి ప్రభు కృప చూపించారు. తెలుగు రాష్ట్రాలలో, భారతదేశం అంతటా, యుఏఈలో అనేక మంది, కువైట్లో, స్పెయిన్లో బ్రదర్ రాకేష్ గారు ఉన్నారు, రాకేష్ బల్లా ఆయన ఉన్నారు, సౌదీలో, బహ్రెయిన్లో, ఖటార్లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, యునైటెడ్ కింగ్డమ్లో, ఇలా అనేకమైన దేశాల్లో ఈ వాక్య వర్తమానములు వినబడుతూ ఉన్నాయి. ఇవి వారిని బలపరుస్తూ ఉన్నాయి. చాలా కాలం నా పేరు కూడా పెట్టలేదు. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మా తండ్రి గారు నాకు సలహా ఇచ్చారు. ఎవరైనా నిన్ను మీటింగ్స్కి పిలవాలంటే అసలు నువ్వెవరో తెలియాలి కదా, కాబట్టి తప్పులేదు పేరు పెట్టు అన్నారు. అంటే మన ఉద్దేశము మనం ఎవరో తెలియకపోయినా పర్వాలేదు, కేవలము దేవుని వాక్యము బలపరచబడాలి, దేవుని నామమే మహిమపరచబడాలి. అందుకనే దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనే మాటతో ప్రతి దినము ఈ వాక్య వర్తమానము ప్రారంభించబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇటువంటి చక్కని పరిచర్యలో అయిన వారందరికీ కూడా నిండు వందనాలు, శుభాలు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. కేవలము దేవుని ప్రేమ చేత జరుగుచున్న ఈ పరిచర్యలో పాలిభాగస్తులైనందుకు, ప్రోత్సహిస్తూ ఉన్నందుకు, ప్రార్థిస్తూ ఉన్నందుకు మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బస్ స్టాప్లో ఉండి ఒక్కొక్కసారి సమయం అయిపోతుందని రోడ్డు పక్కన ఎక్కడో మరి శబ్దాలు లేని ప్రదేశంలో ఆగి, ఎయిర్పోర్ట్లో ఉండి జనసాంద్రత లేని ప్రదేశాలకు వెళ్ళి, ఒక్కొక్కసారి హాస్పిటల్ బయట ఉండి రికార్డ్ చేసుకున్న రోజులు లేకపోలేదు. పోయిన సంవత్సరం మా కుమార్తె ఐసీలో ఉన్నప్పుడు కూడా కేవలము దేవుని కృపను బట్టి ఒక పక్క బాధ భరిస్తూనే బయట ఉండి రికార్డ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇది శక్తి కాదు, ఇది గొప్పతనం కోసం కాదు, కానీ కేవలము దేవుడిచ్చిన నడిపింపు, ఆయన చూపిన కృప మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నా గురించి, కుటుంబం గురించి, పరిచర్య గురించి
ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాను. నిస్వార్థంగా జరుగుతున్న ఈ పరిచర్యలో పాలుభాగస్తులైన మీ అందరికీ కూడా వందనాలు వందనాలు వందనాలు. ఈ దినమున మనం చదివిన వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. మత్తయి సువార్త నూతన నిబంధన ప్రారంభమవుతూ ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథములో చివరి గ్రంథము రాయబడిన తర్వాత 400 సంవత్సరములు చీకటి యుగము అని బైబిల్ థియోలాజియన్స్ దానిని వర్ణించారు. చరిత్రకారులు దానిని చీకటి యుగము అన్నారు. ఎందుకంటే ప్రభువు మాట వినబడని కాలము. అన్ని సంవత్సరాల తర్వాత నూతన నిబంధన ప్రారంభమవుతున్న వేళ, కొన్ని వేల సంవత్సరాల క్రితము, 42 తరముల క్రితము జీవించిన అబ్రహాము పేరుతో ఎందుకు నూతన నిబంధన ప్రారంభమవుతుంది అంటే, దేవుడైన ప్రభు అబ్రహాముకిచ్చిన వాగ్దానము. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనంలోను, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలోను దేవుడు అబ్రహాముకిచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు యేసు క్రీస్తు యొక్క పుట్టుక. ఆదికాండం 22:18లో చూసినట్లయితే, నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడను, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను నేను. కాబట్టి చూడండి, దేవుడు ప్రమాణం చేసిన మాట ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. ఐగుప్తులో నా ప్రజలు నా సంతానము వారు బానిసలైపోయారు కదా, వారు ఎన్నోసార్లు మార్గము తప్పిపోయారు కదా, 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు కదా, ఇంకా దేవుడు మర్చిపోయాడేమో నా వాగ్దానం కోసమని ఎవరూ అనుకోలేదు. అనుకోవటానికి అబ్రహాము లేడు, కానీ అడగటానికి ప్రశ్నించటానికి అబ్రహాము లేకపోయినా ప్రభువు తన మాట విషయంలో యథార్థవంతుడు, సత్యవంతుడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చిన దేవుడు. దావీదునకైతే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో, నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి 28 తరముల తర్వాత, దావీదు తర్వాత అన్ని తరముల తర్వాత ప్రభు జన్మించారు దావీదు కుమారునిగా. ప్రియ సహోదరుడా సహోదరి, నీ భక్తి జీవితము నీ పిల్లలకు ఆశీర్వాదకరము. నీవు భక్తిగా జీవిస్తున్నావా? అది నీ పిల్లలకు క్షేమకరము. నీ భక్తి జీవితము నీ తర్వాత తరములకు దీవెనకరము. కాబట్టి భక్తిగా జీవించాలి. ఇక దేవుడిచ్చిన వాగ్దానము అది నవంబర్ నెల అయిపోయింది, డిసెంబర్ వచ్చేసింది, ప్రభు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో అని ఒకవేళ దిగులు చెందుతూ ఉన్నావేమో, ఎప్పుడు నెరవేరుతుందా అని బాధపడుతూ ఉన్నావేమో, వేచి చూస్తూ ఉన్నావేమో. ప్రభు తన మాట విషయంలో మాట తప్పనివాడు. ప్రభు అబద్ధమాడడు, ఆయన మర్చిపోవటానికి నరుడు కాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు తనిచ్చిన వాగ్దానం విషయంలో నెరవేర్చే దేవుడు, మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి క్రిస్మస్ మాసపు మొదటి వర్తమానము, ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు. ప్రభువు నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. నీ భక్తి నీ పిల్లలకు, నీ పిల్లలకు ఆశీర్వాదకరమవుతుంది. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా, ఇబ్బందికరమైన, కష్టతరమైన, వేదన భరితమైన, దుఃఖభరితమైన, ఓపికతో కనిపెట్టు. గాడ్ విల్ రివార్డ్ యూ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. అబ్రహాం అనుకోలేదండి, దేవుడు నాకిచ్చిన ఆశీర్వాదము ఇంత ఘనముగా ఉంటుందని. ఇన్ని లక్షల ప్రసంగాలు అబ్రహాము పేరున చేయబడతాయని ఆయన ఊహించలేదు. దావీదు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు అనుకోలేదు. సర్వశక్తి గల దేవుడే దావీదు కుమారుడుగా సంబోధించబడతాడని ఒక అనామకునిగా గొర్రెలు కాచుకుంటున్న కాలంలో దావీదు అనుకోలేదు. దేవుని కృప ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. అదే విధమైన కృప, అదే విధమైన ప్రేమ, అదే విధమైన సత్యము నీ ఎడల ప్రభు కలిగి ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. గాడ్ ఈజ్ విత్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, 2018 సంవత్సరంలో
ప్రభువా, డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమైన ఈ దీన పరిచర్య ఇంతవరకు మీరు నడిపించారు. ఇట్ ఈజ్ ఓన్లీ త్రూ యువర్ గ్రేస్ అండ్ గైడెన్స్. ప్రభువా, కేవలము నీ కృప, నీ నడిపింపు. నీకు వందనాలు, స్తోత్రాలు. అనుకూలమైన పరిస్థితులలో, అననుకూలమైన పరిస్థితులలో, అన్ని సమయాలలో బలహీనుడనైన నన్ను బలపరిచి వాడుకుంటున్నారు. ఇది కేవలం నీ కృప నాయన, కేవలం నీ కృప. నీకే మహిమ, మహిమ, మహిమ. ఈ పరిచర్యలో పాలు భాగస్తులై ఎంతో నమ్మకంగా నిన్ను, నీ వాక్యాన్ని ప్రేమించిన వారిని బట్టి వందనాలు. ప్రభువా, మా గ్రూప్లో అయితే తక్కువ మంది ఉన్నారు, కానీ 20 గ్రూపుల్లో పోస్ట్ చేయడానికి కృప చూపుచున్నారు. వందనాలు. వారు కూడా అనేకమైన గ్రూప్స్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. వారి సంఘ గ్రూప్స్లో, వారి ఆఫీస్ గ్రూపుల్లో, స్నేహితుల గ్రూపుల్లో, ఫ్యామిలీ గ్రూప్స్లో, ప్రభువా, వారు ప్రేయర్ గ్రూప్స్లో, ప్రేయర్ సెల్స్లో, ప్రభువా, వారు పోస్ట్ చేసుకుంటూ వాక్యాన్ని ఎంతగానో ప్రభువా పరిచర్యలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేయండి. ప్రభువా, వాక్యము సత్యమైనది, నిత్యమైనది. ఆ వాక్యము మా హృదయాలలో, జీవితాలలో, కుటుంబాలలో ఫలించినట్లు కృప చూపించండి. అబ్రహామును, దావీదును జ్ఞాపకం చేసుకున్న దేవ, మమ్మను జ్ఞాపకం చేసుకుని నీ కృపతో మమ్ములను, మా కుటుంబములను దీవించమని ఈ సంతోషకరమైన మాసం మాకు ఇచ్చారు. వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ మాసమంతా సంతోషముతో, సమాధానముతో, సమృద్ధితో, క్షేమముతో ఘనమైన పరిచర్య జరిగించినట్లు, సంతోషముతో నీ నామమును ఘనపరచినట్లు, నీ యందు ఆనందించే భాగ్యము ఈ వాక్యం చిన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మేలు చేయువాడైన యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.